ప్రకృతి అవెన్యూస్ వారికి సిద్ధమేనా? ఎస్. అయితే వార్ 2 మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని, అలాగే మీరేమనుకుంటున్నారో ఇవన్నీ కూడా మీతో మాట్లాడాలని నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. మొదటగా మాతో ఎవరు మాట్లాడతారు? హూ ఇస్ దట్ లక్కీ పర్సన్? ఎస్, సీఎం. ఎస్, మీ పేరు? మీ కష్టం చాలా క్లియర్గా కనిపిస్తుంది. పైనుంచి కింద వరకు తడిసిపోయారు. లిసన్ గైస్, లిసన్. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు అరవడం మొదలు పెడతాం ప్లీజ్. సో వార్ 2 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వార్ 2 గురించి చెప్పే ముందు ఎన్టీఆర్ గురించి 2 మాటలు చెప్తాను. తారక్ అనే వ్యక్తిని ఇప్పుడు కాదు, లాస్ట్ 15 ఏళ్ళ నుంచి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తా ఉన్నాము. అన్న, మా అన్న మన్యం దొర ఒకటే, అభిమానులకి ఎలా రిటర్న్ ఇవ్వాలని ఈస్ గోయింగ్ బియాండ్ ద బౌండరీస్. బాలీవుడ్కి వెళ్ళాడు, బాలీవుడ్ లో ఇప్పుడు డెబ్యూట్ చేస్తా ఉన్నాడు. రేపు ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో నందమూరైన ప్రతి ఒక్కడు కాలరెత్తి తిరగాలనేది మా కోరిక. ప్రతి నందమూరి అభిమాని కాలర్ ఎగిరేసేలా ప్రతి సినిమాను ఆయన చేస్తూ వస్తున్నారు. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడబోతున్నారు? దుబాయ్ ఫోటోషూట్ చూసారా? దుబాయ్ ఫోటోషూట్ లో ఆయన చైర్ మీద అలా నిలబడితే ఆ రోజు సోషల్ మీడియా తగలబడిపోయింది, అవునా? ఎస్, థ్యాంక్ యూ. ఐ అండర్స్టాండ్ మీ ఎనర్జీ అవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మరి కొద్దిసేపట్లోనే సుమ గారు జాయిన్ అవుతారు మిమ్మల్ని పలకరించడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.